శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మరి సెప్టెంబర్ మాసంలో 9వ దినంలో దేవుడు మనల్ని అందరం కూడా ప్రవేశపెట్టి ఈ ఉదయం దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. అతడు పిండి కొంత తెమ్మనెను, వారు తేగ కొండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుటని చెప్పెను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో ఒక మూలవాక్యం ఉన్నది. మూలవాక్యం ఏంటంటే మాట అంగీకరించటం. చెప్పినటువంటి మాట నీవు ఆలకించి అంగీకరించటం అనేటువంటిది చాలా ఆశీర్వాదం. 3 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే అతడు పిండి కొంత తెమ్మనెను, వారు తేగ కొండలో దాన్ని వేసి. ప్రవక్త చెప్పాడు, ఆ కొండలో వండినటువంటి కూర కటిక చేదైపోయింది. వండినటువంటి కూర పూర్తిగా పాడైనప్పుడు ప్రవక్త అక్కడున్నటువంటి తన శిష్యులు చెప్పిన మాట ఏంటంటే, మీరు కొంత పిండి తీసుకుని రండి అని చెప్పాడు. కూర పాడైంది. కూర పాడైపోతే పిండి దమ్మంటున్నాడు ఏంటి అని చెప్పేసి వారు ప్రశ్నించలేదు, వారు అనుమానించలేదు. లేకపోతే ఏం చేయమంటావు, పాడైపోయింది కదా అని చెప్పేసి ఇలా అయిపోయింది అని చెప్పేసి నిరుత్సాహంతో మాట్లాడలేదు. ఈనాటి తరం ఎలా ఉందంటే, మనం ఏదైనా చెప్పామంటే చెప్పింది వినటం కంటే కూడా దాన్ని పెడర్థాలు తీసే విధంగా, అనుమానించేటువంటి విధంగా, ప్రశ్నించే విధంగా, చెప్పినటువంటి వారికి విసుగు పుట్టే విధంగా చేసేటటువంటి పరిస్థితుల్లో నేటి తరం ఉంది. నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, చెప్పింది ఆలకించి చెప్పిన దాని ప్రకారం అనుసరించేటువంటి అంగీకరించేటువంటి మనసు కలిగి ఉండాలనేటువంటిది. ఈ భాగం నుంచి, ఈ వచనం నుంచి మన క్వశ్చన్ ఏంటంటే, పిండి దేనికి సాదృశ్యము? ఆ కొండలో వేయబడినటువంటి పిండి దేనికి సాదృశ్యము? దీనికి మరి ఆన్సర్స్ అనేటువంటివి మన టిఎల్సి డైలీ బ్రెడ్ ఆ కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. 2వ తలంపు ఏంటంటే, జనులు భోజనం చేటుకు వడ్డించుటని చెప్పాను. ప్రవక్త చెప్పినటువంటి 2వ మాట ఏంటంటే, మీరు జనులు భోజనం చేయటానికి వడ్డించండి. దేవుని బిడ్డలారా, వడ్డించడం అనేటువంటిది చాలా బైబిల్ గ్రంథంలో దేవుడు నేర్పిస్తున్నటువంటి ఒక మంచి అలవాటు అన్నమాట. అది మన వరకే మనం చూసుకోవటం, మనం తిన్నామా, మనం ఉన్నామా అనేటువంటిది, మన యొక్క సౌఖ్యం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో దేవుడు మనకు నేర్పిస్తుంది ఏంటంటే, ఇతరులకు మనకున్న దాంట్లో దేవుడు ఇచ్చినటువంటి దాంట్లో, అందుకే నూతన నిబంధనలో ఒక మాట ఉన్నది, కలిగినది ఈవుడి అనేటువంటి మాట. 5 రొట్టెలు 2 చేపలు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రభు ఆశీర్వదించి వారికి వడ్డించండి అని చెప్పాడు. దేవుడు మనకిచ్చిన దాంట్లో ఇతరులకు పెట్టడం అనేటువంటిది, ఇతరులకు ఇవ్వటం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఎప్పుడు తీసుకోవటమే కాదు, ఎప్పుడు ఎవరో మనకి ఇవ్వాలి, ఎవరి దగ్గర ఏదో తీసుకోవాలని చెప్పి ఆశించడం కంటే మనం కూడా ఇవ్వటం అనేటువంటిది నేర్చుకోవాలి. ఇది 2వ తలంపు. 3వ తలంపు, వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బును మరి కనిపించకుండా పోయినటువంటి మాట. ఎప్పుడైతే మరి వడ్డింపగా కొండలో ఉన్నటువంటి జబ్బు అనేటువంటిది, ఆ చేదు అనేటువంటిది కనిపించకుండా పోయేను అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. పిండి వేయటం ద్వారా కొండలో ఉన్నటువంటి ఆ జబ్బు అనేటువంటిది లేకుండా పోయింది. అంటే కొండ దేనికి సాదృశ్యం అంటే మన జీవితానికి సాదృశ్యం. మన జీవితానికి కొండ మన జీవితానికి సాదృశ్యం. కాబట్టి ఎప్పుడైతే ఆ కొండలో ఆ పిండి వేయబడ్డప్పుడు స్వస్థత, జబ్బు అనేటువంటిది పోయింది. కాబట్టి ఉదయకాల సమయంలో మన దేహంలో కూడా మనం మరి ఏదైతే మనం దేవుని దగ్గరకు వచ్చి
మరి వాక్యానుసారంగా మనం కలిగినప్పుడు, జీవించినప్పుడు, అది మనం పొందుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఏ బలహీనత అయినా, ఏ వ్యాధి అయినా, ఏ పరిస్థితులైనా కానీ మన యొక్క దేహంలో నుండి మన ప్రభు తీసివేయగలిగిన వారు, మనల్ని పరిపూర్ణంగా విడిపించగలిగిన వారు, స్వస్థపరచగలిగిన వారు, మనల్ని విమోచించగలిగినటువంటి వారు మన ప్రభు. అటు రీతిగా ఈ ఉదయకాల సమయంలో పరమవైద్యుడైనటువంటి ప్రభు యొక్క మాట మనం విని, ఆ మాట ప్రకారం మనం అంగీకరించి, ఆ మాట ప్రకారం జీవించినప్పుడు దేవుడు మన దేహంలో, మన జీవితాల్లో, మన కుటుంబంలో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాల ద్వారా దేవుడు స్థిరపరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ లేఖన సత్యం ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ మాటను మేము అంగీకరించి, మీ మాటను అనుసరించినప్పుడు నా ప్రభువా కలిగేటువంటి గొప్ప మేలును, గొప్ప విజయాన్ని దేవా మీ వాక్యం ద్వారా మాతో మీరు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో మేము అనుసరించున్న ప్రభువా అయ్యా, మరి మాకు కలిగినది నా ప్రభువా, మీరు మాకు అనుగ్రహించినటువంటిది, మేము ఆస్వాదించబడ్డ కొలది నా ప్రభువా, మేము చేయగలిగినటువంటిది చేసేటువంటి ఆ దాతృత్వ మనసు నా ప్రభువా, ఆ పెట్టేటువంటి స్వభావం మేము కలిగి ఉంటున్నట్టుకు మీ కృపదాయిత్యమని ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడైతే నన్ను వడ్డించినప్పుడు కొండలో ఉన్నటువంటి జబ్బంతా కూడా పోయినని మీ లేఖనంలో జ్ఞాపకం చేసినట్లుగా ఈ ఉదయం తెలిసినది ఆహారం చూస్తున్న బిడ్డల్లో ప్రభువా, వారి జీవితాల్లో కానీ, వారి కుటుంబాల్లో కానీ ప్రభువా, జబ్బు వంటి ఏ సమస్యలు ఉన్నాయో, జబ్బు లాంటి ఏ వ్యాధులు ఉన్నాయో నజరేటువంటి యేసు నామములో విడిపించబడును గాక నా ప్రభువా. అయ్యా, స్వస్థతలు కలుగును గాక నాయన మీ నామములో నా తండ్రి. మీ కార్యాలు వారి జీవితాలు పొందుకుని మీకు మహిమకరంగా ఉండుకు సహాయం చేయండి దేవా. బిడ్డలు ఇది నుంచి చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండి ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధానం బిడ్డలకు దయచేయమని యేసు నామములో స్తునాను తండ్రి. ఆమేన్. దేవుడు ఎల్లవేళలా మీకు తోడైనగాక.